హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు శ్రీ హర్షిత టెక్నో ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఇది యూట్యూబర్స్ అందరికీ ఉపయోగపడే ఒక వీడియో ఫ్రెండ్. అదేమిటంటే మనం యూట్యూబ్లో వీడియోస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇమేజెస్ అయితే వాడుకుంటాం ఫ్రెండ్. అయితే ఈ ఇమేజెస్ వాడుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఈ ఇమేజెస్కి కాపీరైట్ స్ట్రైక్ అయితే పడవచ్చు ఫ్రెండ్. సో 99.9% వరకు కాపీరైట్ స్ట్రైక్ పడదు ఫ్రెండ్. ఎటువంటి సందర్భంలో పడుతుందంటే మనం వీడియో అయితే బాగా పాపులర్ అయిపోయినప్పుడు, లేదంటే బాగా ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు అటువంటి వీడియోస్కి అయితే కాపీరైట్ స్ట్రైక్ అయితే పడుతుంది ఫ్రెండ్. ఇది 100% అయితే పడదు, ఏదో 99.9% అయితే పడుతుంది ఫ్రెండ్. ఒకవేళ పడితే మాత్రం మనం కాపీరైట్ స్ట్రైక్ అనే ఒక రిమార్క్ని అయితే మన యూట్యూబ్ ఛానల్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఫ్రెండ్. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎటువంటి ఇమేజెస్ వాడుకుంటే కాపీరైట్ స్ట్రైక్ పడదనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్. సో మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజెస్ ఉంది కదా, ఈ ఇమేజెస్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో ఇలా ఇమేజెస్ ఓపెన్ చేసిన తర్వాత అయినా మీరు ఇమేజెస్లోకి వెళ్ళొచ్చు, లేదంటే ఇంకో పద్ధతి ఉంది, అదేంటే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ గూగుల్ అని టైప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒకటి టైప్ చేయండి ఫ్రెండ్. నేను కంప్యూటర్ అని టైప్ చేస్తున్నాను. ఈ కంప్యూటర్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇమేజెస్ అనే దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మనకి ఈ కంప్యూటర్కి సంబంధించిన ఇమేజెస్ అయితే మనకి ఇక్కడ చూపిస్తాయి ఫ్రెండ్. అయితే ఇవన్నీ కాపీరైటెడ్ ఉంటే, నాన్ కాపీరైటెడ్ ఇమేజెస్ కూడా ఇందులో ఉంటాయి ఫ్రెండ్. అయితే మనం వీటిలో నుంచి ఏవి నాన్ కాపీరైటెడ్ ఇమేజెస్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే మీరు చేయవలసిందల్లా ఇక్కడ టూల్స్ అని ఉంది కదా ఫ్రెండ్, ఈ టూల్స్ అనే దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ యూసేజ్ రైట్స్ అని ఉంది కదా, సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మీకు డ్రాప్ డౌన్ అనేది ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. సో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ది వచ్చి లేబుల్ ఫర్ రీయూజ్ విత్ మాడిఫికేషన్ అని ఉంది. సో దీన్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు మీకు కొన్ని ఇమేజెస్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్. సో ఈ ఇమేజెస్ మనం తీసుకొని వాటిని మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. సో మాడిఫికేషన్ చేసుకొని అయితే మనం వాడుకోవచ్చు ఫ్రెండ్. సో ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఇది లేబుల్ ఫర్ రీయూజ్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి ఫ్రెండ్. సో ఈ ఇమేజెస్ డైరెక్ట్గా వాడేసుకోవచ్చు ఫ్రెండ్, వీటిని మాడిఫికేషన్ చేయవసరం లేదు, డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. ఇది ఈ కేటగిరీకి సంబంధించింది ఫ్రెండ్. ఇంకా మూడోది ఏముందో చూపిస్తాను. లేబుల్ ఫర్ నాన్ కమర్షియల్ రీయూజ్ విత్ మాడిఫికేషన్, ఒకసారి దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు ఇది నాన్ కమర్షియల్ యూసేజ్గా అయితే ఈ ఇమేజెస్ అయితే మనం వాడుకోవచ్చు ఫ్రెండ్. సో విత్ మాడిఫికేషన్ అని ఉంది, సో మనం మాడిఫికేషన్ చేసుకొని నాన్ కమర్షియల్ యూసేజ్గా ఇవి వాడుకోవచ్చు ఫ్రెండ్. ఇది కమర్షియల్గా మనం వాడుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే లేదు ఫ్రెండ్. సో ఒకవేళ మనం ఇలా కమర్షియల్గా వాడుకున్నట్లయితే వీటికి కాపీరైట్ స్ట్రైక్ అనేది ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఫ్రెండ్. ఇది నేను 100% అని నేను చెప్పలేను. సో ఇక్కడ లేబుల్ ఫర్ నాన్ కమర్షియల్ రీయూజ్ అని ఉంది. సో వీటిని అయితే మనం మాడిఫికేషన్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా ఈ ఇమేజెస్ని అయితే మనం బిజినెస్ పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఈ విధంగానైతే మనం కాపీరైటెడ్ లేని ఇమేజెస్ని అయితే మన యూట్యూబ్లో వీడియోస్ క్రియేట్ చేయడానికి అయితే మనం వాడుకోవచ్చు ఫ్రెండ్. సో మీరు మ్యాక్సిమం యూజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ లేబుల్డ్ ఫర్ రీయూజ్ విత్ మాడిఫికేషన్ అని తీసుకొని దాన్ని మాడిఫికేషన్ చేసుకొని మీరు యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేసుకొని వాడుకోవచ్చు ఫ్రెండ్. అలాగే లేబుల్ ఫర్ రీయూజ్ అని ఉంది కదా, ఈ రెండు ఆప్షన్ ఉపయోగించి మీరు వచ్చిన వీడియోస్ని అయితే మనమైతే యూట్యూబ్లో వీడియోస్ క్రియేట్ చేయడానికి అయితే వాడుకోవచ్చు ఫ్రెండ్. సో ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకొని మనం వాడుకోవచ్చు ఫ్రెండ్. సో ఈ వీడియోలో మీరు ఎటువంటి ఇమేజెస్ వాడితే మనకు కాపీరైట్ స్ట్రైక్ పడదు అనే విషయాన్ని తెలుసుకున్నారు ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.